కాలానికి అన్ని గాయాలను మాన్పే శక్తి ఉంటుంది అంటారు. అది నిరూపించే చాలా సంఘటనలు సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు చాలా సార్లు కనిపిస్తాయి కూడా. మీకు అనుమానం ఉంటే మళ్ళీ ఈరోజు కూడా చూడండి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఇట్లా ఒడిలో ఒదిగిపోయారు కంప్లీట్గా. అంటే ఈ తల ఇక్కడ పెట్టేసి ఇట్లా పూర్తిగా ఇట్లా అలింగనం చేసుకుంటారు కదా, నిలబడి గారు పూర్తిగా ఉంగి. అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తల ఇక్కడ పెట్టేసి ఇట్లా చంద్రబాబు గారికి ఇక్కడ ఉంది ఆ తల, ఇట్లా అలింగనం చేసుకుంటూ ఉంటే పూర్తిగా మనిషి బెండై. నాకు అది గుర్తొచ్చింది. కాలానికి ఏ గాయాన్నైనా మాన్పే శక్తి ఉంటుంది అంటే అది ఇప్పుడు ఈ కలయిక కూడా అటువంటిది అని. ఎందుకని? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ఒక చరిత్ర, కొన్ని నిజాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రాశారు తను ఆ పుస్తకంలో. ఆ పుస్తకం రాసి 3 దశాబ్దాల నుంచి కూడా ఇద్దరు దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఒకే వేదిక మీదకి వచ్చి ఈ స్థాయిలో అలింగనం చేసుకుని ఒకరికొకరు ఆ స్థాయిలో పొగుడుకుంటూ ఉంటే నిజమే కదా, కాలానికి ఏ గాయాన్నైనా అనిపించే శక్తి ఉంటుంది అని చెప్పి మనం అనుకోక. మనం అంటే వాళ్ళు కలుసుకోవద్దని ఎవరు అనట్లేదు, దూరంగా ఉండాలని ఎవరు అనట్లేదు. ఆ పరిస్థితిలో చూడండి, ఒక చరిత్ర, కొన్ని నిజాలు పుస్తకం చదవండి. చంద్రబాబు గారి గురించి దగ్గుపాటి గారు రాసిన పుస్తకం చూడండి. ఇప్పుడు ప్రపంచ చరిత్ర అనే పుస్తకం, దానికి వచ్చినటువంటి చంద్రబాబు సార్ ఏమంటారు, ఈయన ఒక విశిష్ట వ్యక్తి, రచయిత, పుస్తకాలు రాసే అంత ఉంటుందని నేను అనుకోలేదు, కానీ బ్రహ్మాండంగా రాశారు. మా ఫ్యామిలీలో విశిష్టమైన మనిషి, చాలా గొప్ప మనిషి అంటే బాగా గర్వపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఒకరికొకరు మంచిగా ప్రశంసించుకుంటే సంతోషమే. కానీ పరిస్థితుల్లో చూడండి, ఇదే చంద్రబాబు గారి గురించి దగ్గుపాటి గారు ఎలాంటి పుస్తకం రాశారు, మళ్ళీ దగ్గుపాటి గారు ఒక పుస్తకం రాసి ఇదే చంద్రబాబు గారిని పిలిపించి ఇప్పుడు ముఖ్య అతిథిగా పుస్తక ఆవిష్కరణ చేయించారు అంటే ఇంతకు మించి సాక్ష్యం కావాలా మీకు? కాలానికి ఏ గాయాన్నైనా అనిపే శక్తి ఉంటుంది అని చెప్పడానికి ఇంతకు మించి పుస్తకం కావాలా?